టాలీవుడ్ ను ఏలేసి కాస్తంత గ్యాప్ ఇచ్చిన ముద్దుగుమ్మ తిరిగి రేసులోకి వచ్చేస్తోంది. ఇన్నాళ్లు సైలెంట్ మోడ్ లో ఉన్న స్వీటీ పవర్ఫుల్ రోల్స్ కు కేర్ ఆఫ్ గా మారుతోంది. ఇప్పటికే తన మానియాను కొనసాగించిన బ్యూటీ ఇప్పుడు అంతకు మించిన రోల్ చేయబోతుండడం సెన్సేషన్ గా మారింది. అనుష్క శెట్టి టాప్ హీరోలతో జోడీ కట్టడమే కాదు, పవర్ రోల్స్ కు కేర్ ఆఫ్ గా మారింది. తనదైన యూనిక్ యాక్టింగ్ తో విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది. ముఖ్యంగా హీరోలకు ధీటుగా ఇమేజ్ సంపాదించుకుని ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించుకోగలుగుతోంది. తన లాంగ్ కెరియర్ లో ఎన్నో మైలురాళ్ల వంటి చిత్రాలను చేసిన జేజమ్మ కెరియర్ ఒకానొక దశలో ముగింపుకొచ్చిందనే కామెంట్స్ వినిపించాయి. కట్ చేస్తే అంతకు మించి శక్తివంతమైన పాత్రలు ఆమె తలుపులు తడుతున్నాయి. ప్రెజెంట్ అలాంటి రోల్తో మరోసారి మాయ చేయడానికి రెడీ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఒక అరుంధతి పాత్ర చెయ్యాలన్నా, దేవసేన క్యారెక్టర్ చెయ్యాలన్నా, రుద్రమదేవిగా నటించాలన్నా, భాగమతి పాత్రలో జీవించాలన్నా ఒకే ఒక్క హీరోయిన్ వల్ల అవుతోంది. ఆ హీరోయిన్ ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. అది వన్ అండ్ ఓన్లీ అనుష్క శెట్టి. రీసెంట్ గా ఘాటీతో మరోసారి ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే చాలా సినిమాల్లో పవర్ రోల్స్ లో నటించిన స్వీటీ ఈ సినిమాలో అంతకు మించి కనిపించబోతోందని గ్లిమ్స్ చూస్తే అర్థమైంది. పాడేరు బ్యాక్ డ్రాప్ లో సర్వైవర్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీలో అనుష్క వైలెంట్ గా కనిపించనుంది. బయటకు వచ్చిన ప్రమోషనల్ వీడియోస్ లో బస్ మిర్రర్ లో చూస్తూ కసిగా విలన్ గొంతు కోయడం, ఆ తర్వాత తలని చేత్తో తీసుకెళ్లి తాపీగా బంగ్ తాగుతో రిలాక్స్ అయిన సీన్ లో సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ సినిమాతో మరోసారి హిట్ పక్కా అనుకుంటున్న టైంలో మరో చిత్రంలో సూపర్ రోల్ కొట్టేసినట్లు టాక్ నడుస్తోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లోకి అనుష్క ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. LUCలో భాగంగా తెరకెక్కనున్న ఖైదీ 2లో ఛాన్స్ కొట్టేసిందట. ఈ మూవీలో లేడీ డాన్ గా అనుష్క కనిపించబోతోందట. ఈ క్యారెక్టర్ సినిమాకే హైలైట్ గా ఉండనుందని, రఫ్ అండ్ డ్రగడ్ లుక్ లో స్వీటీ కనిపించనుందని తెలుస్తోంది. ఇక కరెక్ట్ గా చెప్పాలంటే కార్తీ ప్లే చేసిన ఢిల్లీ రోల్ కు ధీటుగా అనుష్క రోల్ ఉంటుందని టాక్. ఇప్పటికే ఈ రోల్ కు దేవసేన కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నెవర్ బిఫోర్ అనేలా డిజైన్ చేస్తున్నాడట లోకేష్. ప్రజెంట్ లోకేష్ రజనీకాంత్ తో తెరకెక్కించిన కూలీ ఆగస్టు 14న విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదల కాగానే ఖైదీ 2 పై ఫోకస్ పెడతాడట. నిజంగా లోకేష్ డెన్లోకి అనుష్క ఎంట్రీ ఇస్తే ఆమె కెరియర్ కు ఈ మూవీ మరింత ప్లస్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.